ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉన్నట్టే ప్రతి ఆడదాని ధైర్యం వెనక ఒక మగాడుంటాడు. ఆమెకు ఆ ధైర్యాన్ని ఇస్తున్న ఆ మగాడెవరో కనుక్కో. అతనెవరో కనుక్కుంటే నీ సమస్యకి సగం పరిష్కారం దొరికిపోయినట్టే. అర్థమైంది. ఆ భాను వెనక ఉన్నది ఎవరో అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థమైంది. వెళ్ళొస్తాను. ఆగండి. ఎక్కడికి? మళ్ళీ ఆ భాను దగ్గరికేనా? మళ్ళీ మొదలు పెట్టావా? నేను మొదలు పెట్టడం కాదు, ఎప్పుడో మీరు మొదలు పెట్టిన దాన్ని మర్చిపోలేకపోతున్నాను. ఇన్నాళ్ళు నన్ను భార్యలా చూడకపోయినా నా దగ్గర డబ్బుందన్న కారణంతో నాతో కలిసున్నారు. ఇప్పుడు నాకెంత డబ్బుందో భాను దగ్గర కూడా అంతే డబ్బుంది కదా. ఇక మీకు నాతో ఏం పని? ఈ మధ్య బానే ఉన్నావుగా, మళ్ళీ ఏమైంది నీకు? భాను టాపిక్ తీసుకొస్తే తప్ప నిద్ర పట్టదా? నాకు నిద్ర లేకుండా చేస్తున్న వాళ్ళ గురించి అంత తొందరగా ఎలా మర్చిపోతాననుకుంటున్నారు? చెప్పండి, ఇద్దరు కలిసి ఏం మాయ చేస్తారు? మా డాడీ భాను పేరున ఎందుకు ఆస్తి రాశారు? ఇది నాకు సంబంధం లేని విషయం. అయినా మావయ్య గారు భాను పేరున ఆస్తి ఎందుకు రాశారు నాకెలా తెలుస్తుంది? బాబు వేణు, నాన్నగారిని తలుచుకుని బాధపడుతున్నావా? పడు నన్న పడు. నాకు మాత్రం నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉందిరా. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఈ ఇంటి కోసం, బిజినెస్ కోసం రాత్రనక పగలనక గొడ్డులా కష్టపడుతున్నావురా. కాని చివరికి నీకు ఆ కష్టమే మిగిలేటట్టుంది. వదిన అడిగే ప్రశ్నలకి ఏ సమాధానం చెప్పాలో, ఆమెని ఎలా ఓదార్చాలో అర్థమే కాలేదు. అలాగా పిన్ని గారు? అత్తయ్య మీ కళ్ళకొచ్చిందా? అవునమ్మా, వచ్చి ఒకటే ఏడుపు. ఏంటి మంజరి, మా ఆయన లేరు, పిల్లల అమాయకులు, వాళ్ళ బాధ్యత నువ్వే చూసుకోవాలని చెప్పింది. అవునా? 3 పూటల హాయిగా తిని ప్రశాంతంగా ఉండకుండా ఈ విషయాలన్నీ ఆవిడకెందుకండి? మీ అత్తయ్య కాబట్టి ఆవిడ ఏం చెప్పినా మీకు వినడానికి హాయిగా ఉందేమో కానీ నా కుటుంబంలో కలతలు రేపితే మాత్రం చూస్తూ ఊరుకోను. నువ్వా బాబు, ఎలా ఉన్నావు? నోర్మోయ్! మా నాన్న నీ కూతురికి ఆస్తిలో వాటా ఎందుకు ఇచ్చారు చెప్పరా? నాకేం తెలుసు బాబు, నన్ను నిలదీస్తే నేనేం చెప్తాను? తెలుసు, నీకంతా తెలుసు. మా నాన్నగారు నీ కూతురికిమ్మని దొంగచాటుగా నెక్లెస్ ఇచ్చినప్పుడే నీకంతా తెలుసు అన్న విషయం నాకు తెలుసు. 10 లక్షల నెక్లెస్ తో మొదలు పెట్టావు, 100 కోట్ల ఆస్తిని దోచుకునే స్థాయికి చేరుకున్నావు. వేణు, మీ నాన్నగారు ఆస్తి దోచుకోవాల్సిన అవసరం మాకు లేదు. అవసరమైతే కన్న కూతుర్ని కూడా ఎర్రగా వేస్తావు. వేణు, 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 వేణు. మాట తోలొద్దు. నా కూతురు గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా మర్యాదగా ఉండదు. వెళ్ళిక్కడి నుంచి. వెళ్ళు, 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 వెళ్ళు. ఆస్తిని 4 భాగాలు చేసి అందులో ఒక భాగం నీ పేరున రాశారు. మా మామయ్య గారు భానుకి ఆస్తిలో వాటా రాశారని విన్నాను. మా నాన్న నీ కూతురికి ఆస్తిలో వాటా ఎందుకు ఇచ్చారు? అవసరమైతే కన్న కూతుర్ని కూడా ఎర్రగా వేస్తాం. అంకుల్, ఏమైంది? గుండెలో నొప్పి బాబు.